నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ఫరీద్పేట్ బట్ట రాజు, ఇసన్నపల్లి శంకర్ జి, సింగరాయపల్లి శివోల్ల శ్రీకాంత్, సింగరాయపల్లి శివోల్ల మల్లేష్, సింగరాయపల్లి తెడ్డు రాజనర్సు, భవానీపేట్ గంగని రాజేందర్, గర్గుల్ చిట్టపురం శంకర్, కన్నపురం డప్పు రాజనర్సు, కన్నపురం శాగ నవీన్, కన్నపురం జానీ, తిమ్మప్పల్లి గొర్రె రాములు, తిప్పాపూర్ తుడుం పోచయ్య, జంగంపల్లి లస్కర్ రాజు, కృష్ణాజీవాడి బందల సంజీవ్, నరసన్నపల్లి ఏలూరి బాలయ్య, మాదిగ సేవా సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గంగని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇట్టి సమావేశంలో ఎవరైనా చనిపోయినప్పుడు వారి కుటుంబానికి 30,000 రూపాయలు ఆర్థికంగా సహాయం చేయాలని, ఎవరిదైనా ఇల్లు కాలిపోయినప్పుడు ఒక 10,000 రూపాయలు, పిల్లల పెళ్లిళ్ల కోసం పుస్తే మెట్టెలు సహాయం చేయాలని, హాస్పిటల్లో యాక్సిడెంట్ లేదా అనారోగ్య సమస్యలతో అడ్మిట్ అయి ట్రీట్మెంట్ తీసుకునే సమయాలలో 10,000 రూపాయలు మరియు ట్రీట్మెంట్ తీసుకుని అదే మనిషి చనిపోయినప్పుడు ఇంకా 20,000 రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని తీర్మానం చేశాము. అందరికీ నమస్కారం. నా పేరు గంగని శ్రీనివాస్. ఈరోజు జరిగిన సమావేశంలో మాదిగ సేవా సమితి కామారెడ్డి జిల్లా సభ్యులమంతా కలిసి ఆర్ఎంపీ గెస్ట్లో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ మీటింగ్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఒక 30,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం చేసినాం. అట్లనే ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు 10,000 రూపాయలు, అదే హాస్పిటల్లో ఉన్న మనిషి చనిపోయినా కూడా ఆఖరికి 20,000 రూపాయలు, ఎవరైనా నిజంగా పెళ్లి ఉన్నప్పుడు కూడా పుస్తమెట్టలు ఇవ్వాలని నిర్ణయం చేసినాం. దాని ప్రకారం కొన్ని నిబంధనలు పెట్టుకున్నాం కాబట్టి ఈ నిబంధనల ప్రకారం మా మాదిగ సేవా సమితి గ్రూప్ సభ్యులందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. మాదిగ సేవా సమితి సభ్యులందరికీ జరిగింది. ఈ యొక్క సభ్యులు ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి పేరున అందరికీ ధన్యవాదాలు. ఈ సామాజిక సేవ తరపునే ఇది కూడా మాదిగ సేవా సమితిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాము. నేను ఇప్పటి వరకు కొంతమందికి సహాయం చేయడం జరిగింది. ఇంకా కొందరికి ఇంకా ముందుకు ఎన్నో సహాయం చేయాలని చెప్పి అనుకుంటున్నాము. దాని కారణంగా ఈ యొక్క సేవా సమితిని ఇంకా ముందు చాలా పెద్దగా చేయాలని చెప్పి అనుకుంటున్నాము. ఇది ఓన్లీ కామారెడ్డి జిల్లా మాత్రమే అనుకుంటున్నాను. లేదు, ఇది విలేజ్ గ్రామాల్లో, మండలాల్లో, జిల్లా లెవెల్లో ప్రతి ఒక్క మెంబర్స్కి తెలిసే విధంగా ఈ ఆర్థిక సహాయం ప్రతి మెంబర్షిప్కి మాదిగ సంఘ సమితి సభ్యులు అందరినీ మోటివేట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఇందాక చెప్పిన సార్ చెప్పిన ప్రకారం అందరికీ చాలా ఏదైనా ఆపద వచ్చినప్పుడు 30,000 రూపాయలు సాయం చేద్దామని అనుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఇది ఇంకా అందరికీ తెలియజేయడం కోసం ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంబంధితులు అందరికీ జరిగింది. ఎందుకంటే కామారెడ్డి జిల్లాలో మనము 2019లో మాదిగల ఐక్యవేదిక ఒక గ్రూప్ తయారు చేసినాం. ఎందుకంటే మాదిగలను అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి మాదిగలంతా చైతన్యం తీసుకురావాలని చెప్పేసి, మాదిగలంతా ఏకతాటిపైన ఉండాలని చెప్పేసి. ఎందుకంటే మనది మెజారిటీ పీపుల్లలో ఎస్సీ మాదిగలలో మనది ఎక్కువ స్ట్రెంత్ ఉంది. ఎక్కువ స్ట్రెంత్ ఉన్నప్పటికీ పేదరికం కూడా చాలా ఉన్నది. పేదరికం చాలా ఉన్నది కాబట్టి ఈ పేదరిక నిర్మూలన కొంతమంది మన దాంట్లో ఉన్నత స్థాయిలో ఉండొచ్చు, కొంతమంది మరీ పూర్ స్థితిలో ఉండొచ్చు. వాళ్ళకు మన వీలైనంత మట్టుకు మనిషికి 10 రూపాయలు తల, ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు 10 రూపాయలు వేస్తే 10 మంది కలిసి 10 రూపాయలు వేస్తే ఒక 100 రూపాయలు వస్తాయి. ఆ 100 రూపాయలు మనం ఎక్కడైనా మనము ఆపదలో ఉన్న వాళ్ళకు ఇస్తే వాళ్ళకు ఆ 100తో పాటు మనిషికి 100 వేసినా కానీ ఒక 1000 రూపాయలు అయితే ఆ విధంగా ఒక చైన్ టైంలో మనం తీసుకెళ్ళి ఈ మన మాదిగల ఐక్య వేదికను, ఈ మాదిగ సేవా సమితిని డెవలప్ చేసినందుకు యాక్చువల్లీ నేను చాలా 6 ఇయర్స్ నుంచి బాధపడుతున్నాను. మన మాదిగ యాక్చువల్లీ కమిటీ వేయాలా, జిల్లా ఏర్పడితే జిల్లా కమిటీ వేయాలా కొంచెం అనుకుంటున్నా కానీ సాధ్యం కాలేదు. మా అమ్మగారు ఒక మాదిగ సేవా సమితి అని చెప్పేసి మన శ్రీనివాస్ సార్ ఇది ఏర్పరిచిండు. ఇది చాలా నాకు నచ్చిన విషయం ఏంటంటే చాలా మంచి పద్ధతి, ఇది ఒక మంచి ఏకతాటిపైన అందరినీ తీసుకొస్తున్నందుకు దానికి నేను కృతజ్ఞత చెప్తున్నా. ఎందుకంటే చిన్ననాటి ఒక 20 ఏళ్ళ క్రితం మేము కలిసినాం. నాకు ఈ రోజున ఇటువంటి మంచి సందర్భంగా కలుస్తానని నాకు చాలా సంతోషంగా ఉంది. మాదిగ సోదరులకు అందరూ నేను తెలియజేసేది ఏంటంటే మనకు కష్టం బాగుంటాయి, మన సంపాదన తక్కువ ఉంటుంది. ఈ సంపాదనతో పాటు ఈ కష్టాలు వచ్చినప్పుడు మనకు ఎవరు రాదు. ఎవరైనా అప్పిద్దామంటే ఎవరు ముందుకు రాదు. మీరు ఏం కష్టం చేసి చెప్తారా బాబు అని చెప్పేసి. అదే మనలో అందరూ మనవాడే, మన రక్త సంబంధికుడే అని అనుకున్నప్పుడు తల 100 రూపాయలు వస్తే మనము వాళ్ళ కష్టాలకి బయటకు తీసుకొచ్చేస్తే అలా తోడ్పడితే
మనకు అంతకన్నా గర్వకారణం ఇంకేమున్నది, అంత మన మనశ్శాంతి కూడా మనం వాళ్ళకు సాయం చేస్తామనే ఒక ఫీలింగ్ మనలా సంతోషపెడతాయి. ఎప్పుడు మన కోసం మనమే బతుకుతాం, కానీ ఇతరుల కోసం ఏదైనా సేవా కార్యక్రమం చేయాలనే ఒక మంచి పద్ధతి, ఈ మంచి పద్ధతి తీసుకొచ్చిన మన శ్రీనివాస్ సార్ గారికి నేను చాలా కృతజ్ఞత చెప్తున్నా. పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించి పాఠశాలలో తరగతి గదులను పరిశీలించి 10వ తరగతి విద్యార్థులకు కాసేపు గణితం బోధించారు. విద్యార్థులచే బోర్డు మీద లెక్కలు చేయించారు. 10వ తరగతి పరీక్షలలో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రతి విద్యార్థి ప్రత్యేక దృష్టి సాధించి కష్టపడి చదవాలని సూచించారు. పాఠశాల మైదానం పరిశీలించి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు చదువుతో పాటు ప్రతి విద్యార్థి క్రీడలలో తప్పక పాల్గొనాలని సూచించారు. ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులకు హాజరు కావాలని సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని, అలాగే సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పాఠశాల పరిసర ప్రాంతాలను, టాయిలెట్స్ కూడా శుభ్రంగా ఉంచాలని తెలిపారు. అలాగే పాఠశాలలోని అందరి విద్యార్థులు స్కూల్ యూనిఫామ్ ధరించాలని సూచించారు. ఏమైనా లిమిట్ ఉందా సిఎల్స్ పైన యాన్యువల్ ఇన్సెంటివ్ మనకు 22 మంత్లీ చెప్పిన సిఎల్సి April 20,000 లాస్ట్ వర్కింగ్ డే సార్. మళ్ళీ 12th జూన్కి వచ్చాం. చూసుకోండి వేరే రిజిస్టర్ మెయింటైన్ చేసుకోండి. ఓకే ఈజ్ దేర్. ఓకే what is that? Leave it. Pick up again, the liability the same to WhatsApp. ఇదంటే యూనిఫామ్ ఎందుకు ఉంది? నైట్ యూనిఫామ్ ఏం అవసరం ఉంది చెప్పండి. ఎందుకు పెడుతున్నాము? ఈక్వల్ ఓకే. ఇంకా పర్పస్ ఉంది యూనిఫామ్. న్యూ బస్టాండ్ నుండి చర్చ్ రైల్వే గేట్ వరకు అశోక్ నగర్ మెయిన్ రోడ్డు గుంతలు పెద్ద గొయ్యిలు ఉండడం, ఈ రోడ్ను స్థానిక ఎంఎల్ఏ గారు జిల్లా అధికారులు పట్టించుకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున ఈ అశోక్ నగర్ సభ్యులం అందరం జిల్లా కలెక్టర్ గారికి మెమొరాండం ఇవ్వడం జరిగినది. నిన్న రాత్రి కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్లో తాళం వేసిన ఇంటిలోనికి గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం పగలగొట్టి ఇంటిలో ఉన్న బీరువా తలుపులు తెరిచి అందులో ఉన్నటువంటి బంగారు మరియు వెండి ఆభరణాలను మరియు 50,000 నగదును దొంగిలించుకుని పోయినారని ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైనది. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 97,200 వెండి 1,085 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.